Hello and welcome to Ravoduru movie review starring the man of miracles Satyadev in the main lead and directed by Venkatesh Maha. మూవీ ప్లాట్ ఆల్రెడీ డైరెక్టర్ చాలా ఇంటర్వ్యూస్ లోనే చెప్పాడు. ఒక ఓల్డ్ ఏజ్డ్ పర్సన్ రాబోదర్ అనేవాడు లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉంటాడు. డాక్టర్స్ అందరు ఇంకా 4 months అని చెప్పినా సరే 1 year అయినా చనిపోడు. ఆల్రెడీ మెంటల్లీ అన్స్టేబుల్ అండ్ మైండ్ లో ఏదో వియర్డ్ థింగ్స్ తో డీల్ చేస్తుంటాడు. ఒక తీరని అనుమానం ఉండడం వల్లే ఆ పర్సన్ చనిపోవడం లేదు. సో ఆ అనుమానం ఏంటి, దాని ఆన్సర్ అండ్ ఈ రాబోదు లైఫ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాలి. మరి మూవీ ఎలా అనిపించింది అంటే నాకైతే అంతేం నచ్చలేదు. స్ట్రిక్ట్లీ బిలో యావరేజ్ ఫీల్స్. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా నేనేం పెద్ద డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో మనం ఓన్లీ ఒక ఫేజ్ ఆఫ్ రాబోదు లైఫ్ చూస్తాము. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ఫాస్ట్ ఉన్నా ఎందుకో క్లైమాక్స్ చూసాక నాకు ఏ ఫీలింగ్ లేదు. అసలు ఏ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ మూవీలో నాకు వర్క్ అయిన వాటి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కోర్ ఐడియా అండ్ మూవీ సెటప్ చాలా బాగుంది. ఒక సోషల్ ఎలిమెంట్ కి సైకలాజికల్ టచ్ యాడ్ చేసి ప్రజెంట్ చేశారు. ఫ్రెష్ గా అనిపించింది. అండ్ మూవీ మొత్తం ఒక ఎస్టేట్ అండ్ ప్యాలెస్ లో ప్లేస్ అయి ఉంటుంది. చాలా గ్రాండ్ గా ఉంటాయి విజువల్స్. అండ్ మూవీలో రాబోదు డిఫరెంట్ వరల్డ్ సెటప్ కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ అందరు టూ గుడ్ అనిపించారు. ఎవరు తగ్గలేదు. కాస్టింగ్ కూడా ఆన్ పాయింట్ అనిపించింది. సత్యదేవ్ అండ్ అతని డాక్టర్ ఫ్రెండ్ ది మూవీ స్టార్టింగ్ లోనే ఒక లెంతీ సింగిల్ టేక్ షాట్ ఉంటుంది. చాలా బాగా చేశారు ఇద్దరు. అలాగే సెకండ్ హాఫ్ లో సత్యదేవ్ నుండి కొన్ని పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లో అనిపించాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే డార్క్ కామెడీ బాగానే వర్క్ అయింది. అండ్ మూవీలో కొన్ని డీటెయిలింగ్స్ మంచిగా ఉంటాయి. లైక్ ఈ ఫ్యామిలీ వాళ్ళు చెస్ట్ మీద హ్యాండ్ ప్లేస్ చేయడం అండ్ బహదూర్ రూమ్ లో గుమ్మడికాయలు ఉండడం ఇలాంటివి. నెక్స్ట్ మూవీలో కెమెరా వర్క్ బాగుంది. ఇండోర్ లొకేషన్స్ లో వైడ్ యాంగిల్ షాట్స్ ని చాలా బాగా యూస్ చేసుకున్నారు. క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా ఉంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మెయిన్ గా మూవీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ఎంగేజింగ్ గా ఉండదు. ఎంగేజింగ్ గా అంటే ఏదో హై ఇచ్చేసి సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా కాదు. ఒక 3 hour రన్ టైమ్ తో స్లో థ్రిల్లర్ డ్రామా చూస్తున్నప్పుడు డైలాగ్స్ ఎంగేజింగ్ గా ఉండాలి. మూవీలో ఎవ్రీ సీన్ ఫ్రెష్ గా షార్ట్ అవుతుంది. ఎక్కడ రష్ చేయరు. సో అలాంటప్పుడు ఎవ్రీ సీన్ స్ట్రాంగ్ గా ఎండ్ చేస్తేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ ఇక్కడే మూవీ చాలా మిస్ఫేర్ అవుతుంది. చాలా సీన్స్ ప్లెయిన్ గా ఎండ్ అయిపోతాయి. స్ట్రాంగ్ లైన్స్ ఏం పడకుండా. కొన్ని డైలాగ్స్ అయితే అసలు క్లారిటీ లేవు. మేబీ మిక్సింగ్ ప్రాబ్లం అనుకుంటున్నా. నెక్స్ట్ నాకు ఈ రావ్ బహదూర్ సైకలాజికల్ ప్రాబ్లం కూడా చాలా కన్వీనియంట్ గా రాసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయనకు కావాల్సినప్పుడు నార్మల్ ఉంటాడు, మళ్ళీ కావాల్సినప్పుడు ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. సో ఫైనల్ గా మీరు ఒక డిఫరెంట్ తెలుగు సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి, కొంచెం స్లోగా ఉన్న పర్లేదు అనుకుంటే రావ్ బహదూర్ ట్రై చేయొచ్చు. ఇంకా ఈ వీక్ రిలీజ్ అయిన నాగబంధనం నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మైథాలజీ పెద్ద వర్క్ అవ్వదు నాకు. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ లో సూపర్ సూపర్ సిరీస్ చూస్తున్నా. మాక్సిమం రేపు లో ప్రివ్యూ అప్లోడ్ చేసేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.